ఎన్నికల అడ్మినిస్ట్రేషన్ అంటే ఎన్నికల నిర్వహణపై మీరు మంచి తర్ఫీదు పొందారంటారు. అసలు ఎలా సాధ్యమైంది? ఎక్కడ శిక్షణ పొందారు మీరు? నేను ఎలక్షన్ ప్రత్యక్ష ఎన్నికల్లో 1980 నుంచి పాల్గొంటున్నాను. అంటే నేను పోటీ చేయలేదు కానీ బట్ ఎన్నికల్లో పాలు పంచుకోవటం అనేది 1980 నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా పాల్గొంటున్నాను. సో ఈ పాల్గొనే క్రమంలో అసలు అక్కడ ఉన్న ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి ప్రజాప్రతినిధిని కోరుకుంటున్నారు, పోటీ చేసే అభ్యర్థి నిజంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఇతని ప్రవర్తన ఉందా, ఆలోచన ఉందా లేదా అనేది ముందుగా అవగాహన బేరీ చేసుకుంటే దాన్ని బట్టి మనం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోవచ్చు. సో అందులో భాగంగా అక్కడ నేను పొడి చేసే దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ నేను గతంలో కూడా మాట్లాడాను, ప్రజల అవసరాలే మన ఎజెండాగా ఉండాలి. అప్పుడు డెఫినెట్గా ప్రజలు మనల్ని గుర్తిస్తారు. వాళ్ళు గుర్తించారు అంటే డెఫినెట్గా మిమ్మల్ని గెలిపించారు అంటే ఆ గెలిపించడమే మీకు స్పెషలైజేషన్ ఉందంటే నేను చేయగలిగేది ఏం లేదు. బట్ ఆ రకంగానే పని చేసుకుంటూ పోతున్నాను. నల్లధనాన్ని వెలికి తీసి నల్ల కుబేరుల పీచ మనచటానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీన్ని నేను మొన్న తీసుకున్నటువంటి నల్లధనాన్ని వెలికి తీయటం అనేది ఆహ్వానించదగిన పరిణామం. దొంగ నోట్లను బయటికి తీసుకురావటం అనేది కూడా ఆహ్వానించదగిన పరిణామం. కానీ నల్లధనాన్ని బయటికి తీస్తున్నాము, దొంగ నోట్లు బయటికి తీస్తున్నాము అని నినాదాలు ఇస్తూ ఆ నినాదాలు వెనక ఇంకొకరి ప్రయోజనాలు కాపాడటం కోసం తీసుకున్న చర్యల్లో నిర్ణయాలు ఉన్నావే అవి దేశానికి అరిష్టం. ఎందుకనంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. మా ఇంటికి రోజు పొద్దున్నే గతంలో పాలు పోసే వ్యక్తి వచ్చేవాడు. గేదెలు పెంచుకుంటూ తరతరాలుగా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. ఉదయం వచ్చి పాలు పోసుకుంటూ వెళ్ళేవాడు. ఈ డీమానిటైజేషన్ కాగానే అతనికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు. సో నా దగ్గర డబ్బులు లేదు, నేను బ్యాంకు నుంచి చెక్ ఇవ్వాలని, నీకు కార్డ్ స్వైప్ చేయాలంటే స్వైపింగ్ మిషన్ అతనికి లేదు, చెక్ తీసుకుని అతనికి అకౌంట్ లేదు. అతను పాలు బంద్ చేశాడు. కానీ నాకు పాలు అవసరం ఉంది. తెల్లారి నేను పాలు ఎక్కడ తెప్పించాను, పక్కనే ఇక్కడ హెరిటేజో రిలయన్స్ మాల్ ఉంటే అక్కడ కార్డు పంపించి స్వైప్ చేపించి పాలు తెప్పించాను. అంటే నాకు పాలు పోసేటువంటి రమేష్ యాదవ్ లాంటి కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఈ దేశంలో ఉన్నాయి. ఆ లక్షల కుటుంబాల జీవనాధారం రాత్రి వాళ్ళ బిజినెస్ అంతా కూడా రిలయన్స్ మాల్కి వెళ్ళిపోయింది, హెరిటేజ్ మాల్కి వెళ్ళిపోయింది బిజినెస్. అంటే ఇమాజిన్ ఇండియన్ రిటైల్ మార్కెట్ అనార్గనైజ్డ్ సెక్టర్ ద్వారా రాత్రి ఇటువంటి ఈ మాల్స్ మాఫియాకి, అంటే అదానీ అంబానీ లాంటి వాళ్ళకి సంబంధించిన మాల్స్కి ఈ వ్యాపారాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడ్డది. పళ్ళు అమ్ముకునే వ్యక్తి, అరటిపళ్ళు కావచ్చు, యాపిల్ కావచ్చు, వాళ్ళది కూడా మాల్కు పోయి కొనుక్కొని వచ్చేసాం. తట్టల్లో పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు, బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళే బంద్ అయిపోయింది. పూలు అమ్ముకునే వ్యక్తులు, బోర్లు అమ్ముకునే వ్యక్తులు, లేకపోతే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద మొక్కజొన్న కంకులు అమ్ముకునేటువంటి వ్యక్తులు, లేకపోతే చుడో అమ్ముకునేటువంటి, పానీపూరి అమ్ముకునేటువంటి వీళ్ళందరికీ కూడా దాదాపు 40% జనాభా ఈ దేశంలో ఈ రకంగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరూ వ్యాపారం రాత్రి మాల్స్లోకి వెళ్ళిపోయింది. అంటే మీకు తెలియకుండానే కొన్ని లక్షల మంది కుటుంబాల వ్యాపారాలని రాత్రి చంపేసి కేవలం ఒక 20-30 మందికి సంబంధించినటువంటి ఈ మాల్స్ మాఫియా సంబంధించిన కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఈ బిజినెస్ని నెట్టేయటం కోసం ఉపయోగపడింది తప్ప నువ్వు దొంగ నోట్లు బయటికి తీయటానికో లేకపోతే నల్లధనాన్ని బయటికి తీయటానికో ఉపయోగపడిందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అది ఉపయోగపడి ఉంటే వీళ్ళందరి బిజినెస్ అటు ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు. పోనీ ఆయన 50 రోజుల తర్వాత ఇగో ఇన్ని లక్ష కోట్లు నల్లధనం బయటకు వచ్చిందనో, లేకపోతే ఇన్ని వేల కోట్లు దొంగ నోట్లు బయటకు వచ్చాయని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇంతవరకు ఆ స్టేట్మెంట్ లేదు. అంటే ఆయన చెప్పిన నినాదానికి దానికి వచ్చిన సమాధానం ఇంతవరకు లేదు. అంటే ఆ నినాదం కరెక్ట్ కాదు. కానీ దాని వెనక జరిగినటువంటి ఈ వ్యాపార ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, అనార్గనైజ్ సెక్టర్ వ్యాపారం మాల్స్లోకి ఎట్లా పోయిందో అది మాత్రం మార్పిడి జరిగింది. ఇది జరిగింది, అది మాత్రం జరగలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి?
దాని ఉద్దేశం ఏంటండి? నినాదం ఒకటి, ప్రయోజనాలు ఇంకోటి. అంటే చాలా చోట్ల నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, ఏ నినాదం వెనక ఎవరు ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని. అంటే నినాదం చెప్పేదేమో ఒకళ్ళ కోసం ఉంటుంది, అది నమ్మి ప్రజా సమూహం వాళ్ళు ఎమ్మట పోతూ ఉంటారు, కానీ దాని వెనక ప్రయోజనాలు మాత్రం ఇంకోళ్ళు ఎవరికో ఎక్కడికో ఉంటాయి. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.